అలాగే భారతదేశానికి సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశాన్ని చూసి, భారతదేశ ఎదుగుదలను చూసి, భారతదేశ అభివృద్ధిని చూసి కుళ్ళుకునేటువంటి స్థాయిలో భారతదేశం యొక్క అభివృద్ధి ఉండబోతూ ఉంది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో, కూరుకుపోతున్న సందర్భంలో భారతదేశం మాత్రము, మన దేశం మాత్రము అంత ఎఫెక్ట్ ఉండదు. ఎగ్జాంపుల్, ప్రపంచ దేశాలన్నీ 100లో ఉంటే మనం ఒక 50-40లో మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఇతర దేశాలు మాత్రం, ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడే అవకాశం ఈ సంవత్సరం ఉంది. బట్ మనమైతే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది, మనకు అంతగా ఎఫెక్ట్ కాకపోవచ్చును. అలాగే ఈ సంవత్సరం కొన్ని వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. సో ఏవున్నా మనకు ఈ దేశానికి, మన దేశానికి చాలా తక్కువగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు మరి ఏంటి వేణుస్వామి ఎక్కువగా నెగిటివ్సే చెప్తాడు, ఏంటి ఇంత పెద్ద జాతకంలో నెగిటివే కనిపిస్తూ ఉంది, పాజిటివ్ లేదు అంటే, పాజిటివ్ లేకున్నా నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెప్పడానికి చాలామంది పండితులు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు ఏలినాటి శనిని కూడా చాలా గొప్పగా, చాలా బాగుంటుంది అని చెప్పుకునేటువంటి జ్యోతిష్కులు ఉన్నారు. సో నేను అలా చెప్పను, నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని మిమ్మల్ని భయపెట్టాలనో, శాస్త్రం ఏం చెప్తే అది చెప్పాలి కానీ నా సొంత కవిత్వము అవి చెప్పడం నాకు అలవాటు లేదు. సో ఇవి జరగబోతున్నటువంటి సంఘటనలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము 2026లో పెను సంచలనాలు ఉంటాయి. గ్రహాల కాంబినేషన్ కానీ, చతుర్థగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవి ఏర్పడతా ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాల కాంబినేషన్ సింహంలో, కర్కాటకంలో ఏర్పడబోతూ ఉన్నాయి. కాబట్టి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఉంటాయి. చాలా వరకు ఈ సంవత్సరం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జన సమూహాలు ఉన్నటువంటి చోట మీరు చేరకుండా ఉంటే మంచిది. అవసరం ఉంటే కానీ ప్రయాణాలు పెట్టుకోకండి. అనవసరమైన ప్రయాణాల జోలికి వెళ్ళకండి. ఎత్తైన ప్రదేశాలు, లోయ ప్రాంతాలలో తిరగకుండా ఉండండి. సో రిస్క్ ఉన్న దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కూడా జన సమూహాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు ఉండొచ్చు, లేదా తొక్కిసలాట జరగవచ్చు. సో మనం ఒకటేసారి గుమ్మిగూడి మనం చేతులారా చేసుకున్న తర్వాత ప్రభుత్వాలను నిందిస్తే లాభము లేదు. కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి మనవంతు సహాయం చేస్తూ, ఇతర జనాలకు మనవంతు సహాయం చేస్తూ, అంటే నేను అనేది కాంప్లికేషన్స్ రాకుండా, అంతేగాని డబ్బు సహాయం చేయమని నేను చెప్పట్లేదు. సో డబ్బులు మాత్రం ఎవరికి ఈ సంవత్సరం హెల్ప్ చేయకండి. తిరిగి ₹1 కూడా మీకు రాదు. సో గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. ఎల్లో కలర్ దుస్తులు ధరించండి. ఈ సంవత్సరము నేను చెప్పినటువంటి ఏ చెడు విషయంలో మీరు ఉండకుండా మీ జీవితం ఎల్లప్పుడూ అనుకూలంగా సాగాలి. ఆ వెంకటేశ్వర స్వామి, కామాఖ్య దయ వల్ల మీ జీవితం ముందుకెళ్ళాలి, అనుకూలంగా ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో చాలా అనుకూలంగా ఉండాలని మీకు మరొకసారి ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు, అలాగే నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.